హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేస్తున్నాను. కాబట్టి ఈ రెసిపీని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. కాబట్టి 4 కప్స్ చక్కెర వేశాను. దీనికి 3.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ముందుగా చక్కెర పూర్తిగా కరిగే వరకు వెయిట్ చేయాలి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అవసరం లేదు, జస్ట్ జిగటగా వస్తే చాలు. చక్కెర కరిగాక ఇలాచీ పౌడర్ వేసి 2 నిమిషాలు మరిగించి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, షుగర్ సిరప్ రెడీ. షుగర్ సిరప్ ముందే ఎందుకు తయారు చేసుకోవాలంటే డో తయారు చేసిన తర్వాత ఆలస్యం అయితే డో హార్డ్ అయిపోతుంది. అందుకే ముందే సిరప్ రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిరప్ చాలా పల్చగా ఉండకూడదు, చాలా చిక్కగా కూడా ఉండకూడదు. లైట్గా స్టిక్కీగా ఉంటే పర్ఫెక్ట్. సిరప్ ఎప్పుడు వెచ్చగా ఉండాలి. చల్లారిపోయిన సిరప్లో జామున్స్ వేస్తే అవి సిరప్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవు. ఇలాచీ పౌడర్ వల్ల సిరప్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సరిగ్గా తయారైన సిరప్ వల్లే గులాబ్ జామున్ సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు డో ప్రిపేర్ చేద్దాం. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్లోకి 1/2 కప్ పాలు, కొద్దిగా నీళ్లు వేసి సాఫ్ట్ డోలా కలుపుకోవాలి. డో ప్రిపేర్ చేసే సమయంలో పాలు ప్లస్ నీళ్లు నెమ్మదిగా కొద్దిగా యాడ్ చేయాలి. ఒక్కసారిగా ఎక్కువ పోస్తే డో చాలా లూజ్ అయిపోతుంది. డో చాలా సాఫ్ట్గా ఉండాలి, కానీ స్టిక్కీగా ఉండకూడదు. ఇదే పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్కి సీక్రెట్. డోని ఎక్కువగా ముద్ద చేయకూడదు. అలా చేస్తే జామున్స్ హార్డ్ అవుతాయి. లైట్గా కలిపితే చాలు. తడిగుడ్డతో కలిపి రెస్ట్ ఇవ్వడం వల్ల డోలో తేమ మిగిలి జామున్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. డో రెడీ అయిన వెంటనే డైరెక్ట్గా బాల్స్ చేయకుండా ఖచ్చితంగా 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. దీంతో డో మరింత సాఫ్ట్ అవుతుంది. ఇంకా డో చాలా డ్రైగా అనిపిస్తే కొద్దిగా పాలు చుక్కలు యాడ్ చేసుకోవచ్చు, కానీ నీళ్లు ఎక్కువగా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. డో చాలా లూజ్గా ఉంటే కొంచెం జామున్ మిక్స్ పౌడర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు రెస్ట్ తర్వాత ఇప్పుడైతే మనం చిన్న పీసెస్ తీసుకొని 2 చేతుల మధ్య నెమ్మదిగా ప్రెస్ చేస్తూ స్మూత్ రౌండ్ బాల్స్గా తయారు చేయాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చూడాలి. అలా చేస్తే ఫ్రై చేసినప్పుడు జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. బాల్స్ షేప్ చేసే సమయంలో చిన్న పీసెస్ మాత్రమే తీసుకోవాలి. పెద్దగా చేస్తే లోపల సరిగ్గా కుక్ కావు. ఎక్కడ క్రాక్స్ లేదా లైన్స్ కనిపించకుండా చూసుకోవాలి. అలా చేస్తే ఫ్రై చేసినప్పుడు జామున్స్ చిట్లిపోకుండా ఉంటాయి. బాల్స్ తయారు చేస్తూ ఉంటే చేతులు కొద్దిగా తడి చేసుకుంటే షేప్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. అన్ని బాల్స్ రెడీ అయ్యాక ఫ్రై చేసే వరకు తడిగుడ్డతో కప్పి ఉంచాలి. అప్పుడే అవి డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసే సమయంలో ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. చాలా వేడైతే బయట కలర్ వస్తుంది, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఒక్కసారిగా ఎక్కువ జామున్స్ వేయకుండా కొద్దిగా వేసి నెమ్మదిగా ఫ్రై చేయాలి. జామున్స్ ఆయిల్లో వేసిన వెంటనే స్లోగా తిప్పుతూ ఉండాలి. అప్పుడే అన్ని వైపులా ఈక్వల్గా కలర్ వస్తుంది. నెమ్మదిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. డార్క్ కలర్ వచ్చే వరకు వేయకూడదు. అండ్ సరైన టెంపరేచర్లో స్లోగా ఫ్రై చేస్తేనే లోపల కూడా సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా వేడి షుగర్ సిరప్లో వేసేయాలి. ఇలా చేస్తే జామున్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు వీటిని అట్లీస్ట్ 5 to 6 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే సిరప్ పూర్తిగా లోపలికి వెళ్ళి జామున్ సాఫ్ట్గా, జ్యూసీగా మారుతాయి. ఇంకా ఫైనలీ పర్ఫెక్ట్ హోమ్ మేడ్ గులాబ్ జామున్స్ రెడీ. సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది నా ఫస్ట్ టైం అటెంప్ట్ అయినా రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.